హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పన్నీర్ పావ్ బాజీ అండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్తో పాటు ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఇలా ఏగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగినప్పుడు ఈ కర్రీ కొంచెం థిక్గా స్మూత్గా ఉండడం కోసం ఒక స్పూన్ శనగపిండిని కూడా ఈ విధంగా జల్లుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మాత్రమే మగ్గించండి. ఇప్పుడు ఇక్కడ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని ఇలాగా మెత్తగా మెదుపుకోండి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా ఇలా మెదుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, టమాటాల్లో కొంచెం వాటర్ అంతా రెడ్యూస్ అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండి. బయట తింటే అంత హెల్దీ కాదు కదా, అందుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పన్నీర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి కూర దగ్గర పడేటప్పటికి మరీ డ్రైగా అవ్వక్కర్లేదండి, కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా జల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక తవా పెట్టుకొని దానిపై కొంచెం బటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇలా జల్లుకొని కట్ చేసుకున్న పావుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఈక్వల్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా ఉల్లిపాయలతోటి ఇలాగా కర్రీలో లాస్ట్ని ఇలా బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.